నీళ్ల మీద ఇళ్లు తేలుతాయా? అడవులు తేలుతాయా? ఇది కల కాదు, భారత్లో నిజంగా ఉంది. ఈ అద్భుతమైన ప్రదేశం పేరు లోక్తక్ లేక్. ఇది మణిపూర్ రాష్ట్రంలో ఉంది. ఇక్కడే ప్రపంచంలోనే చాలా రేర్ అయిన ఫ్లోటింగ్ విలేజ్ ఉంది. లోక్తక్ లేక్ అనేది నార్త్ ఈస్ట్ ఇండియాలోనే లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్. కానీ దీన్ని స్పెషల్ చేసేది నీరు కాదు, ఫ్యూమ్డిస్. ఫ్యూమ్డిస్ అంటే మట్టి, గడ్డి, మొక్కలు, వేళ్ళు అన్నీ కలిసి తయారైన ఫ్లోటింగ్ ఐలాండ్. ఐలాండ్ అంటే దీవి. ఇవి నీళ్ల మీద తేలుతాయి, కొన్నిసార్లు అడవిలా థిక్గా ఉంటాయి. వాటి మీద మనుషులు కూడా జీవిస్తారు. మొదట ఇవి ఫిషింగ్కి మాత్రమే వాడారు, బోట్లకి బదులుగా నిలబడేందుకు, వలలు వేయడానికి. కానీ క్రమంగా ఇవి మనిషి బరువును తట్టుకుంటున్నాయి అన్న విషయం అర్థమైంది. అక్కడే నిజమైన మార్పు మొదలైంది. ఫ్యూమ్డిస్ మీద చిన్న గుడిసెలు వచ్చాయి, తర్వాత కుటుంబాలు, తరతరాలుగా అదే జీవితం. ఇది సడన్ ఇన్వెన్షన్ కాదు, ఇది స్లో అడాప్షన్. నేచర్తో ఫైట్ కాదు, నేచర్తో అగ్రిమెంట్. బ్రిటిష్ కాలంలో డాక్యుమెంట్స్లో కూడా లోక్తక్ లేక్ ఫిషింగ్ కమ్యూనిటీస్ మెన్షన్ ఉన్నాయి. అంటే ఈ ఫ్లోటింగ్ సెటిల్మెంట్స్ కనీసం 200 నుంచి 300 ఏళ్ల హిస్టరీ కలవే. ఇక్కడ జీవించే వాళ్ళకి భూమి అవసరం లేదు, నీళ్లే వాళ్ళ పొలం, చేపలే వాళ్ళ ఆహారం, ఫ్యూమ్డిస్ వాళ్ళ నేల. ఇంకో అద్భుతమైన నిజం ఏంటంటే ఈ లేక్లోనే ప్రపంచంలోనే ఒక్కటే ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ ఉంది. ఈ పార్క్ కూడా ఫ్యూమ్డిస్ మీద నిలబడి ఉంది. అక్కడ జీవించే షాంఘాయ్ డీర్కి సాలిడ్ ల్యాండ్ అస్సలు అలవాట్లేదు, అది కూడా నీళ్ల మీద అడుగులు వేస్తుంది. కానీ ఇక్కడ కథ అంత సాఫీగా ముగియదు. 20వ శతాబ్దంలో డ్యామ్స్ కట్టిన తర్వాత లోక్తక్ లేక్ న్యాచురల్ వాటర్ సైకిల్ మారిపోయింది. నీరు బయటకు వెళ్లే అవకాశం తగ్గిపోయింది. ఫ్యూమ్డిస్కు కావాల్సిన సీజనల్ డ్రైయింగ్ ప్రాసెస్ ఆగిపోయింది. దీనివల్ల ఫ్యూమ్డిస్ బలహీనమయ్యాయి, ఫిషింగ్ తగ్గింది, విలేజర్స్ జీవితం ప్రభావితమైంది. ఇది డెవలప్మెంట్ వర్సెస్ ట్రెడిషన్ మధ్య పోరాటం కాదు, ఇది బ్యాలెన్స్ తప్పిపోయిన కథ. లోక్తక్ ఫ్లోటింగ్ విలేజ్ మనకు ఒక గట్టి నిజం చెబుతుంది. మనిషి నేచర్ని జయించలేదు, నేచర్ని అర్థం చేసుకుని జీవించాడు. నీళ్ల మీద ఇల్లు కట్టడం గొప్ప టెక్నాలజీ కాదు, అది అవసరం నుంచి వచ్చిన జ్ఞానం. అందుకే లోక్తక్ లేక్ ఒక టూరిస్ట్ స్పాట్ మాత్రమే కాదు, అది మనిషి సర్వైవల్ ఇంటెలిజెన్స్కి లివింగ్ ప్రూఫ్. ఈ కథ మీకు కొత్తగా అనిపిస్తే ఇలాంటి నిజమైన ప్రపంచ కథల కోసం సైలెంట్ టేల్స్పై చందన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.